ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ పాపం పాయల్ రాజ్పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశ్రమలో అంతర్గతంగా వేధింపులు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. RX100తో టాలీవుడ్కు పరిచయమై హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే చెప్పుకోదగ్గ సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్కు గత ఏడాది మంగళవారం మంచి పేరు తీసుకొచ్చింది. తను 2019లో 5WS అనే సినిమా ఒప్పుకుంది. మరుసటి ఏడాది వరకు షూటింగ్ చేశారు. టైటిల్ అంత క్యాచీగా లేదని రక్షణగా మార్చారు. కానీ విడుదల చేయలేదు. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక్కడితో అయిపోలేదు. ఫ్రెష్గా ఆ రక్షణని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమోషన్లకు పాయల్ రాకపోతే బిజినెస్ జరగదు. కానీ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం బకాయిలు చెల్లించలేదు. ఆ విషయమే పాయల్ అడిగితే దానికి స్పందించకుండా అవమానకర రీతిలో మాట్లాడారు. దీనికి తోడు పాయల్ డేట్లు అందుబాటులో లేని విషయాన్ని ఆమె టీం చెప్పినా కూడా ప్రొడక్షన్ కంపెనీ వినడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పోజ్ చేస్తూ పబ్లిసిటీలో భాగంగా కావాలనే రీతిలో అభ్యంతరకర భాషలో అడిగారు. అంతేకాదు అనుమతి తీసుకోకుండా రిలీజ్ కూడా సిద్ధమవుతున్నారు. ఇదంతా పాయల్ రాజ్పుత్ స్వయంగా చెప్పుకొచ్చి తనకు న్యాయం చేయమని కోరుతోంది. ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉండి వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించిన హీరోయిన్కు ఇలాంటి పరిస్థితి రావటం ఎంత మాత్రం క్షేమకరం కాదు. రెమ్యునరేషన్లు పూర్తిగా చెల్లించకపోవటం ఒక తప్పైతే తిరిగి రివర్స్లో మాటలు దాడి చేయటం ఇంకా దారుణం. నిజానిజాలు నిర్ధారణ అయ్యాక మా అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి అన్నట్లు మంగళవారం 2 తీస్తానని గతంలో చెప్పిన దర్శకుడు అజయ్ భూపతి నిజంగానే ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. పాయల్తోనే ఉండొచ్చని టాక్. దేవరా సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. ఫియర్ సాంగ్ అంటూ వచ్చిన ఈ పాట పవర్ఫుల్ గా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ పాట రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా పాటల సందడి మొదలైపోయింది. 4 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన టాలీవుడ్ స్ట్రైట్ మూవీ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. RRR బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది మల్టీ స్టారర్ కావడంతో సోలో హీరోగా తారక్ని చూసేందుకు అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఇంతకాలం పట్టడంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. భయం థీమ్తో వచ్చిన ఈ లిరికల్ వీడియోని రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ కానుక ఇచ్చారు. తన ట్రెండ్ ఫాలో అవుతూ అనిరుద్ధ్ ఇందులో కూడా పాట పాడుతూ కనిపించాడు. సముద్రపు ఒడ్డున శత్రువులను ఊచకోత కోస్తున్న దేవరని చూపిస్తూనే ఇంకోవైపు అతని జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేస్తూ పోటెత్తే అలల ప్రవాహాన్ని దేవరలో ఆవేశానికి ముడిపెట్టారు. వాయిద్యాల హోరు ఎక్కువగా ఉండటం వల్ల లిరిక్స్ అర్థం చేసుకోవటానికి కొంత టైం అయితే పడుతుంది. ఫ్యాన్స్ కోరుకున్న ఎలివేషన్లు, ఎమోషన్లు అన్నీ పండాయి. కానీ మళ్ళీ వినేలా ఉందో లేదో ఓ 2-3 రోజులు ఆగితే అర్థమైపోతుంది. కొరటాల మేకింగ్ వయలెంట్గా ఉంది. రామజోగయ్య శాస్త్రి దేవరా వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు బాగుంది. సముద్రపు బ్యాక్ డ్రాప్లో జరిగే సీరియస్ కథే అయినప్పటికీ అనిరుద్ధ్ కంపోజింగ్ మాస్తో క్లాస్ టచ్ వచ్చేలా పాశ్చాత్య టచ్ ఇవ్వటం వెరైటీగా ఉంది. విజువల్స్ ద్వారా సినిమాలో కంటెంట్ ఎంత వైలెంట్గా ఉండబోతోందో క్లూస్ ఇచ్చారు. టీజర్ కాదు కాబట్టి కాస్టింగ్ రివీల్ చేయకుండా కేవలం దేవరని పరిచయం చేయటానికి ఈ పాటని వాడుకున్నారు. నాగవంశీ, విశ్వక్సేన్ లాంటి వాళ్లు ఊరించినట్లు ఇది హుకుంని మించిపోయేలా నిలుస్తుందో లేదో కొంతకాలం వేచి చూడాలి. అనిరుద్ధ్ సాంగ్స్ స్లో పాయిజన్లా మెల్లగా ఎక్కుతాయి మరి.